కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని నర్సాపూర్ ఎమ్మెల్యే వాక్టి సునీత లక్ష్మారెడ్డి విమర్శించారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామంతాపూర్లో గురువారం సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మాసాయిపేటలో ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు రుణమాఫీ చేస్తామని ప్రకటించినా నేటికి ఎక్కడా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదని, ఎకరాకు 15,000 రైతు భరోసా ఇస్తామని 5 ఎకరాల లోపు వారికి కేవలం 12,000 మాత్రమే ఇచ్చారని అన్నారు. మహిళలకు 2,500 జీవన భృతి చెల్లిస్తామని నేటికి అది ప్రారంభించలేదని, ఉచిత గ్యాస్ సిలిండర్ సరఫరా ఎక్కడా అమలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సాపూర్ నియోజకవర్గంలో కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టైం ఇస్తే సంతోషం వస్తే బాగానే ఉంటుంది, కానీ వాళ్ళకి మరి ఫుల్ బిజీగా ఉండి తీరిక లేక ఇక్కడ లబ్ధిదారులని ఎందుకు నష్టపరుస్తూ ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళంతా కూడా లబ్ధిదారులు తిరిగిపోతూ ఉన్నారు. ఒకవేళ బ్యాంకులో వేసుకుంటే 6 నెలల ఇంట్రెస్ట్ పడేది వాళ్ళకి, కానీ ఈరోజు అట్లా చేయకుండా మళ్ళీ ప్రోగ్రామ్ వాళ్ళే ఫిక్స్ చేసి మళ్ళీ క్యాన్సిల్ చేసి ఇవన్నీ చేయడం వల్ల మేము విసుగు చెంది ప్రజల పక్షాన ఈ యొక్క కార్యక్రమాన్ని బైకాట్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఏంటంటే ప్రభుత్వాన్ని మరి ఇక్కడ అధికారులు కూడా మరి ప్రోటోకాల్ గురించి ఎప్పుడు ప్రోటోకాల్ గురించి మాట్లాడడం తప్పనిపిస్తున్నా కూడా, కానీ ఏంటంటే కక్ష సాధింప చర్యలుగా అభివృద్ధిని ఆటంకం జరిగే విధంగా అభివృద్ధి నిరోధకులుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మారుతూ ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మేము గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పినాం, అభివృద్ధికి కలిసి రండి, కలిసి పనిచేస్తాం, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, ప్రతిపక్ష పార్టీలో ఉన్నాను, మీరేమో అధికారంలో ఉన్నారు, మీరు అధిక నిధులు తీసుకురండి, బాగానే ఉంటుందని చెప్పినాం. కానీ వాళ్ళు చేసినది ఏంటంటే వచ్చే నిధులు కూడా స్టార్ట్ చేయకుండా ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తెస్తూ ఉన్నారు. మనకి దాదాపు 158 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ప్రభుత్వం తాండాలకు బీటీ రోడ్లు ఇచ్చింది. ఆ బీటీ రోడ్లు ఇస్తే ఈరోజు ఏమైంది, 68 కోట్ల రూపాయలు 48 కోట్ల రూపాయలకు సంబంధించి 24 తాండాల రోడ్లు క్యాన్సిల్ చేయడం జరిగింది. నేను మంత్రులకు విజ్ఞప్తి చేసినాను. మరి ఈరోజు వీళ్ళంతా మేం చేసినామని చెప్పేసి అంటున్నారు కదా. నేను వాళ్ళకి ఒకటేసారి ఛాలెంజ్ కూడా విసిరా, 48 కోట్ల 24 రోడ్లు ఏవైతే మరి క్యాన్సిల్ చేసినారో అవి తీసుకుని రమ్మని చెప్పినాను. ఇంతవరకు తీసుకొచ్చేది లేదు. మేము సీసీ రోడ్లు శాంక్షన్ చేసినాం, మా ఆఫీసర్స్ వస్తున్న దగ్గర మరి అన్ని ప్రపోజల్స్ తీసుకొని వెళ్తారు. మేము శాంక్షన్ చేసినాం, మా ప్రభుత్వం చేసిందంటే ప్రభుత్వం ఎవరిదైనా కానీ మరి ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్యే నేను ప్రపోజల్స్ ఇస్తేనే శాంక్షన్స్ వస్తాయి. మీరు అదనంగా తీసుకురండి. దానికి ఇప్పుడు సిఆర్ఆర్ కింద మనకు 10 కోట్లు సీసీ రోడ్లు ఎస్సీ కాలనీకి వచ్చినాయి, ఎంఆర్ఆర్ కింద 5 కోట్లు వచ్చినాయి, మరి అదేవిధంగా ఇంకొకటి 7 కోట్లు వచ్చింది. నేను అనేది ఏంటంటే ఎమ్మెల్యేస్కి మంత్రులకేమో 30 కోట్లు ఇస్తారు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేకేమో 15 కోట్లు ఇస్తారు, మన ఎమ్మెల్యే ఉన్న ప్లస్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉంటే 5 కోట్లు ఇస్తారు. మరి నిజంగా కూడా మీరు అధికారంలో నువ్వు ఏం చేసినామని చెప్పేసి అనుకునేటోళ్ళు పొండి, మీ మంత్రుల దగ్గరకు వండి ఎక్కువ నిధులు తీసుకురండి, సంతోషిస్తాం. కానీ నర్సాపూర్కి వచ్చేటువంటి నిధులన్నీ మేమే తెచ్చినాం, మేమే చేస్తాము, వాళ్ళు చేయొద్దు అంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పేసి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. మరి ముందు ఒక 5 lakhs రూపీస్ సీసీ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది, దానికి మరి ఫౌండేషన్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో మాసేపేట శ్మశానవాడికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతూ ఉంది, ఎవరైనా చనిపోతే తీసుకెళ్లడం ఇబ్బంది అవుతుందని చెప్పడం జరిగింది. ఇంకా దానికి ఒక 18.5 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తాం. దానికి కూడా ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరుగుతుంది. ఈరోజు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని లాంచ్ చేయాలన్న ఆలోచనతో మాసాయిపేట మండలాన్ని కూడా ఎంపిక చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఈశాన్యంలో ఉంది కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేసుకుంటే బాగుంటుందని ఆలోచనతో కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టిన మరి ఈరోజు ఆ ఒక ప్రోగ్రామ్ని ఇక్కడనే కాదు నర్సాపూర్ నియోజకవర్గంలోనే ఈ యొక్క ప్రోగ్రామ్ని మరి మేము బైకాట్ చేస్తూ ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమం ప్రజలకు అందాలన్న ఆలోచనతో నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలకి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ కార్యక్రమం కూడా మరి ఇబ్బంది లేకుండా చెందాలన్న ఆలోచనతో ఒక ఎమ్మెల్యేగా మరి నేను అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి తరుణంలో మరి ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టుకొని మేము వస్తున్నటువంటి సమయంలోనే మరి మనోరాబాద్కి అదేవిధంగా మాసాయిపేటకి సంబంధించినటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా ఉంటుంది అని చెప్పేసి చెప్తే అది చేసుకొని వెళ్దామని చెప్పేసి మేమంతా బెనిఫిషియరీస్ కూడా చెప్పడం జరిగింది. రూపాయల అమృత్కి సంబంధించి నర్సాపూర్ మున్సిపాలిటీలో ఆపివేయడం జరిగింది. మరి అదేవిధంగా 3 సబ్స్టేషన్స్ సికింద్లాపూర్, మహమ్మద్ నగర్, చండూర్ ఈ 3 సబ్స్టేషన్స్ వస్తే ఇప్పటివరకు కంప్లీట్ చేసుకుంటే మరి ఇప్పుడు అవి ఈ సమయంలో రైతులకు అందుబాటులో వచ్చాయి. కానీ అది కూడా మంత్రి గారు వచ్చి ఫౌండేషన్ ఇస్తారని అది కూడా ఆపేసిండ్రు. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలను మరి వాళ్ళు మంత్రులు వస్తారని చెప్పేసి మరి ఆపేస్తూ అధికారులపైన ఒత్తిడి తెస్తూ ఈయన యొద్ద ఎమ్మెల్యేతో అంటే నేను మరి ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే గెలిచినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా, ఒక మహిళా శాసనసభ్యురాలుగా
గతంలో మంత్రిగా చేసినటువంటి నన్ను ఒక హక్కులను కాల రాసే విధంగా చేస్తుంటే చూస్తూ ఊరుకునేలేదు. అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నాను, ప్రోటోకాల్ పాటించండి, కరెక్ట్గా చేయండి. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి ఒక దగ్గర ఇస్తారు ఎట్లా, ఒక దగ్గర ఇయ్యరు ఎట్లా అని చెప్పేసి కూడా నేను అడుగుతాను. ఇది మంచి పద్ధతిగా నేను అందుకనే ఈరోజు ఇక్కడికి ఈ ప్రోగ్రామ్కి వచ్చినాను. చెప్పినాను కూడా అధికారులకు, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎంఆర్ఓ ఆఫీస్లు ఇస్తాం, తర్వాత ప్రోగ్రామ్కి పోతామని. కళ్యాణ లక్ష్మి చెక్కులు అదే దానికి రావాలంటే ప్రోగ్రామ్ ఎట్లా ఫిక్స్ చేసుకున్నాం అట్లయితేనే వస్తారు, లేకుంటే బాయ్కట్ చేస్తున్నాను చెప్పినాను. ఆర్డీఓ గారు కూడా వస్తే అదే చెప్పినాను, ఎంఆర్ఓ గారు రిక్వెస్ట్ చేసిన అదే చెప్తున్నాను. అధికారులు కూడా మరి ఈ ఒక విషయంలో కరెక్ట్గా స్పందించాలా, ఎక్కడైతే వాళ్ళు స్పందించాలో అక్కడ స్పందించకుండా మరి అదేవిధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి అవదు. మరీ ముఖ్యంగా ఏంటంటే మేము పార్టీ పరంగా ఏదైనా ఎదుర్కొంటాం, కానీ ప్రజలకు నష్టం చేయొద్దు. సబ్స్టేషన్ అయిపోతుండే, వాటర్ ట్యాంకులు అయిపోతుండే, నీళ్ళు వచ్చేస్తుండే ఎండాకాలంలో ఇప్పుడు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్కులకు సంబంధించి 6 నెలల ఇంట్రెస్ట్ వాళ్ళకు పడుతుండే. శాంక్షన్ చేసేది మనము, మరి ఇప్పించకుండా అడ్డుకునేది వాళ్ళు. కాబట్టి అభివృద్ధి నిరోధకులుగా మారొద్దు, ప్రజలకు ఇబ్బందికి అయ్యేటువంటి కార్యక్రమాలు చేయొద్దు అని చెప్పేసి నేను సవినీయంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.